హాయ్ నమస్తే అస్సలాము అలైకుం। ఈరోజు వీడియోలో ఒక టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను। బాదుషాని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం। ముందుగా ఒక బౌల్లోకి 1.5 కప్పు మైదా పిండిని వేసుకోండి। చిటికెడు సాల్ట్ వేసుకోండి। హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు। అలాగే ఇందులోకి 2-3 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా కలిపేసుకోవాలి। మనం పిండిని కలిపేటప్పుడు పిండి అనేది ఈ విధంగా ముద్దలాగా రావాలండి। ఇలా వచ్చిందంటే బాదుషా మనకు కరెక్ట్గా వస్తాయి। ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళని వేసుకొని బాగా కలిపేసుకోవాలి। పిండిని ఇలా మెల్లగా కలుపుకోవాలి, మరి గట్టిగా ఒత్తి కలుపుకోకూడదు। ఇలా కొద్దిగా వాటర్ పోస్తూ కలిపేసుకోవాలి। ఇలా వేళ్ళతోనే బాగా కలుపుకోవాలి, మరి గట్టిగా కలుపుకోకూడదు। పిండి అనేది మనకు ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి। ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 20 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాం। నెక్స్ట్ మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేద్దాం। స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1.5 కప్పు షుగర్ని వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి। ముందుగా షుగర్ని కాస్త కరిగించుకుందాం। షుగర్ కరిగాక కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్, అలాగే కొద్దిగా యాలకుల పొడిని వేసుకుందాం। ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి। మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల వరకు మరిగించుకోండి। పాకం ముదురుగా అయితే బాదుషా అనేది షుగర్ సిరప్ని సరిగా పీల్చుకోదండి, కాబట్టి కొద్దిగా తీగ పాకం వస్తే సరిపోతుంది। ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు మనం పిండిని చూద్దాం। పిండిని మనం కలుపుకోకూడదండి, ఇలానే కొంచెం పిండిని తీసుకొని మెల్లగా రోల్ లాగా చేసేసుకోవాలి। ఇలా చేసేటప్పుడు కూడా గట్టిగా ఒత్తుకోకూడదు, కాస్త మెల్లగానే రోల్ చేసేసుకోవాలి। మధ్యలో ఇలా ఫింగర్తో హోల్డ్ చేసేసుకోవాలి। ఇలా చేసుకున్నాక ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి। చాలా ఈజీగా మనం బాదుషాలు చేసుకోవచ్చండి। పిండిని తీసుకొని ఇలా 2 వైపులా హోల్డ్ చేసేసుకోవాలి। ఇలా అన్నీ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేద్దాం। డీప్కి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియంగా హీట్ చేసుకోవాలి। ఇలా కొద్దిగా హీట్ అయ్యాక బాదుషాలు వేసేసుకోవాలి। బాదుషాలు వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి। బాదుషాలు అనేవి పైకి వచ్చేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి। బాదుషాలు పైకి రావడానికి కనీసం మనకు 2-3 నిమిషాల వరకు టైం పడుతుంది। ఇలా అన్ని పైకి తేలిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి। ఇలా ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి। కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఒకవైపు ఫ్రై అయ్యాక మరోవైపు తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్నాక షుగర్ పాకంలోకి వేసేసుకోవాలి। పాకం అనేది చల్లారిపోతే కాస్త హీట్ చేసుకొని వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక బాదుషాని పాకం బాగా పట్టించండి। ఇలా మరోవైపు తిప్పుకొని బాదుషాని 1 నిమిషం పాటు సిరప్లో ఉంచాలి। బాదుషా సిరప్ పీల్చుకున్నాక ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం। ఇంట్లోనే ఎంతో ఈజీగా బాదుషాని చేసుకోవచ్చు। పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।